హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో చాలా సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఈ అంశం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఈ సైలెంట్ వెనక పెద్ద వైలెంట్ వ్యూహమే దాగుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక నుంచి మాటలతో కాకుండా చేతలతోనే బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి సైలెంట్గా బీఆర్ఎస్ నేతలందరినీ రౌండప్ చేస్తున్నారు. హరీష్ రావుపై ట్యాపింగ్ కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. అదేమీ ఆషామాషిగా నమోదు చేసిన కేసు కాదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. హరీష్ రావు లాంటి నేతపై కేసు నమోదు చేయాలంటే స్పష్టమైన ఆధారాలు ఉండే ఉంటాయని అంటున్నారు. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి రైతులకు డబ్బులు పంచుతూ సిద్దిపేటలో హాట్ టాపిక్గా మారిన సమయంలో ఆయనపై కేసులు పడ్డాయి. జైలుకి వెళ్ళారు. తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఆయన బాధితుడిగా మారిన వైనంపై కాంగ్రెస్ నేతలకు ఆధారాలు లభించడంతో ఆయన చేతికి ఇచ్చి ఫిర్యాదులు చేయించారని చెబుతున్నారు. లేట్ అయితే అరెస్ట్ చేస్తారన్న భయంతో హరీష్ రావు ఒక్కరోజు వ్యవధిలోనే క్యాష్ పిటిషన్ వేశారని, కుదరకపోతే అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఒక్క హరీష్ రావు మాత్రమే కాదు, కేటీఆర్ ఇప్పటికే రౌండప్ అయిపోయారు. ఆయనపై పలు కేసులు ఉన్నాయి. ఇక పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్లను ఇరికించాల్సిన పని లేదు, వాళ్లే వచ్చి ఇరుక్కుంటారు. కేసీఆర్పై ఇంకా అధికారికంగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు, కానీ కాళేశ్వరం సహా చాలా రెడీగా ఉంచారు. ఇలా బీఆర్ఎస్ నేతలందరినీ ప్లాన్ ప్రకారం రౌండప్ చేస్తున్నారని, ఎప్పుడు కావాలంటే అప్పుడు జైలుకు పంపడానికి అవసరమైన సీన్ క్రియేట్ చేస్తున్నారని భావిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలకు ఇది అర్థమవుతున్నా ఎలా కౌంటర్ ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడుతున్నారని, దూకుడుగా వెళుతూ అదే సరైన విధానం అనుకుంటున్నారని భావిస్తున్నారు. మొత్తంగా రేవంత్ రాజకీయం బీఆర్ఎస్ నేతలను టెన్షన్ పెడుతుంది.